నా మీద ఒక్కోసారి నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. నా మీద నమ్మకంతో నేను అడిగాను, మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. రెండోది నేను టెండర్ పిలిస్తే దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, వేరే మార్గం చూపించమంటే పర్వాలేదు, మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకనే ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ క్యాబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్ళపైన 1924లో మీరేగా సఫరర్స్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మామూలు కన్సల్టెంట్ నేను ఆలోచించాలా. నేను టోక్యోలో కన్సల్టెంట్ పెడితే ఆయన ఏదో ప్లాన్లు తయారు చేశారు, అవి చూస్తే నాకు నచ్చలేదు. కడాన నేను ఇప్పుడే నారాయణ గారు ఉన్నారు, నార్మన్ ఫాస్టర్ కన్సల్టెన్సీ. ఇక్కడ చేసే సరిగా చేయకపోతే అందరిని రమ్మంటే రాలేరు కాబట్టి 4 రోజులు వాళ్ళ ఆఫీసులో 3-4 రోజులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాలు చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు 2 నిమిషాలే దేవుణ్ణి ప్రార్థిస్తా, దండం పెట్టుకుంటా, అందరూ బాగుండాలని కోరుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మా కుల దైవం. మా ఇంటి దగ్గర చూస్తే మంగాపురం సైడ్ నామాలు కనపడుస్తూ ఉంటాయి. అది నాకు ఒక స్ఫూర్తి. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు. నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 వేల ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి
పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలాట ఆడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఉద్యమం చేస్తామంటే నేను చూశాను. కడాన నేను పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా లేదు మీకు సహాయం చేద్దామంటే, అలాంటి సందర్భాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కోర్టులో చూస్తే ఆ వాద్యాలకు డబ్బులు ఎంత అవుతుందంటే ఒక మంచి అడ్వకేట్ రావాలంటే అతనికి లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి 50 ఒక రోజు ఆర్గ్యుమెంట్కి 50 లక్షలు వచ్చిపోవాలంటే, అలాంటివన్నీ ఉంటే నేను కడాన జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ రోజు మీ ఉద్యమానికి సహకరించాను నా వంతు కర్తవ్యంగా.